ఓకే వాయిస్, సేమ్ ప్రాబ్లం, మిషన్ అకౌంట్ ప్రాబ్లమ్ని తెలుగులో ఒకసారి చెప్తా వినండి, ఓకేనా? సో ఫస్ట్ మిషన్ ఎప్పుడు కొనుగోలు చేసినాం? 1 అక్టోబర్ 2010. మెయిన్ ఇంపార్టెంట్ లెక్కలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిషన్ ఎప్పుడు కొనుగోలు చేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 1 అక్టోబర్ 10వ నెల 1/10/2010. ఓకే, మిషన్ పర్చేజ్డ్, మిషన్ కొనుగోలు చేసిన తేదీ 1/10/2010. ఎంత దాని కాస్ట్? 18,000 రూపాయలు. దెన్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైనా మనం వస్తువు కొన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కొనుగోలు చేసినాం. బైక్ కొనుగోలు చేసినప్పుడు కొన్ని అనదర్గా ఇన్స్టాల్మెంట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీట్ కవర్ కావచ్చు, డెకరేషన్ కావచ్చు, మిర్రర్స్ కావచ్చు, ఇవన్నీ అడిషనల్ ఇన్స్టాల్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం అనమాట. సో అట్లనే మిషన్ పర్చేజ్ చేసినప్పుడు దానికి అడిషనల్గా కొన్ని ఇన్స్టాల్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది అవసరం ఉంటుంది. సో దానికి 2,000 ఖర్చు అయింది. అంటే 18,000, 2,000 మొత్తం కలిపి మిషన్ కాస్ట్ను 20,000గా పరిగణించాలి. ఇస్ ఇట్ క్లియర్? మిషన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ఒరిజినల్ కాస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ కాస్ట్, టోటల్ 20,000. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ అకౌంట్స్ లో ఫైనాన్షియల్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్? ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎప్పుడైనా ఇక్కడ 1 ఏప్రిల్ నుంచి మొదలవుతుంది, ఏ సంవత్సరమైనా కానీ 1 ఏప్రిల్. దెన్ నెక్స్ట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే 31 మార్చ్ 2000, ఏ ఇయర్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్ అంటే. ఇప్పుడు చూద్దాం, మనము 2020 ఉన్నాం. 1 ఏప్రిల్ 2022. ఎప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్? 31 మార్చ్ 2021. దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, హియర్ మిషన్ పర్చేజ్ ఆన్ 2010. సో 1 అక్టోబర్ 2010 టు ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? 31 మార్చ్ 2011. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ ఏంటంటే 1 ఏప్రిల్నే మిషన్ కొనడానికో మనకేమైంది? ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంతో తెలిసిపోద్ది, సెకండ్ ఇయర్ సేమ్ తెలిసిపోద్ది, థర్డ్ ఇయర్ తెలిసిపోద్ది. మనకి ట్విస్ట్ ఏంటంటే మిషన్ డిప్రిసియేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత, థర్డ్ ఇయర్ ఎంత అనేది మనం పరిగణన చేయాలి. సో అందుకోసమే ఫైనాన్షియల్ ఇయర్ గురించి మనకు తెలిసి ఉండాలి. సో ఈ లెక్కల ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత, సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత, థర్డ్ ఇయర్ ఎంత చూద్దాం. యాక్చువల్గా మిషన్ కాస్ట్ వీ నో ఆల్రెడీ. మిషన్ కాస్ట్ ఎంత? మిషన్ కాస్ట్ 20,000 రూపీస్. ఇస్ ఇట్ క్లియర్? 20,000. డిప్రిసియేషన్ రేట్ ఎంత? వాడు లెక్కలు ఇచ్చాడు. డిప్రిసియేషన్ రేట్ 10%. సో సంవత్సరానికి ఎంత అవుతుంది? 1 సున్నాకి 1 సున్నా, 1 సున్నాకి 1 సున్నా పోతే 2,000 డిప్రిసియేషన్ ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా. కానీ ఫస్ట్ ఇయర్లో ఎన్ని చేయాలి? 12 నెలలకైతే 2,000. కానీ మిషన్ ఎప్పుడు కొనుగోలు చేశారు? అక్టోబర్లో. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎండ్ ఎప్పుడైతుంది? 31 మార్చ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఇయర్లో డిప్రిసియేషన్ అనేది 6 నెలలకు మాత్రమే చేయాలి. సో సంవత్సరానికి 2,000 అయితే 6 నెలలకి ఎంత? సో 2,000 ఇంటూ 6/12 చేయాల్సింది 6 నెలలకు. మొత్తం ఎంత? 12 నెలలు. ఎంత అవుతుంది? 6 ఒకట్ల 6 రెండ్ల 2 ఒకట్ల 1000. సో ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ అనేది 1000 రూపాయలుగా పరిగణించడం జరుగుతుంది. ద సెకండ్ ఇయర్ సేమ్ ఒరిజినల్ కాస్ట్ మనం ఈ ప్రిన్సిపల్లో స్ట్రేట్ లైన్ మెథడ్లో ఎప్పుడైనా 20,000 మీదనే చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఏమో 6 నెలలకే చేయాలి, సెకండ్ ఇయర్ 1 ఇయర్ చేయాలి. సెకండ్ ఇయర్ 20,000 బై 20,000 into 10/100 is equal ఎంత డిప్రిసియేషన్? 2,000. అండ్ థర్డ్ ఇయర్ సేమ్ డిప్రిసియేషన్ 20,000 ప్లస్ 10/100 ఎంత డిప్రిసియేషన్? 2,000. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ప్రిపేర్ వర్కింగ్ నోట్స్ బిఫోర్ గోయింగ్ టు ప్రిపేర్ అ మిషన్ అకౌంట్. మనం ముందుగా వర్కింగ్ నోట్స్ తయారు చేసుకుంటే మిషన్ అకౌంట్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, మిషన్ అకౌంట్ లో ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ 1,000, సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ 2,000 అండ్ థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ 2,000. ఓకే బాయ్స్, మనం ఇంతకు ముందు వర్కింగ్ నోట్స్ రాసుకున్నాం. ఫస్ట్ ఇయర్ వర్కింగ్ నోట్స్ 1,000 రూపాయలు, సెకండ్ ఇయర్ వర్కింగ్ నోట్స్ 2,000 రూపాయలు, థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ 2,000 రూపాయలు. అంటే ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఏమో 1,000 రూపీస్, సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ ఏమో 2,000 రూపీస్, థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ 2,000 రూపీస్. అక్కడ వర్కింగ్ నోట్స్ అర్థమైతే మనం ఇక్కడ లెక్కను ఈజీగా చేయగలుగుతాం. ఓకే,
వర్కింగ్ నోట్స్ చేసినాం మనం క్లియర్ గా. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఇబ్బంది ఏం లేదు. సో చూద్దాం. ఫస్ట్ మిషన్ అకౌంట్ మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మిషన్ అకౌంట్ ప్రొఫార్మా. సో నెంబర్ 1 ఈజ్ డెబిట్ సైడ్, ఇట్ సైడ్ క్రెడిట్ సైడ్. సో డెబిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, అమౌంట్. దెన్ నెక్స్ట్ క్రెడిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, అమౌంట్. దిస్ ఇస్ ద ప్రొఫార్మా. దెన్ నెక్స్ట్ మనం ఎప్పుడు కొనుగోలు చేసినాము? 1 అక్టోబర్ 2010. సో కొనుగోలు చేసిన డేట్ వేయాలి. సో టు బ్యాంక్ మనం ఎప్పుడైనా కొనుగోలు చేసినప్పుడు మనకు వస్తుంది. సో మిషన్ అకౌంట్, మిషన్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. పర్చేజ్ ఇస్ ఆల్వేస్ డెబిట్, మనకు గుర్తుంది, పర్చేజ్ డెబిట్. సో పర్చేజ్ ప్లస్ ఏం కొన్నాం మనం? మిషన్ కొన్నాం. కాబట్టి మిషన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఖాతా. సో మనం ఏం చేసుకోవాలి? మిషన్ అకౌంట్ లో టు బ్యాంక్ అని రాసుకోవాలి. ఎంత రాసుకున్నాం? 18,000 రూపాయలు. అదే మిషన్ కి మనం అడిషనల్ గా కొన్ని ఖర్చులు కూడా పెట్టాం. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదని రాసుకోవచ్చు. క్యాష్ అయితే క్యాష్ రూపంలో, బ్యాంకు ద్వారా చెల్లిస్తే బ్యాంకు రూపంలో బ్యాంక్ అని రాసుకోవచ్చు. సో 18,000 2,000 కలిపితే మొత్తం ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. ఇది మన యొక్క ఈ అక్టోబర్ లో 2010 లో మిషన్ యొక్క కాస్ట్ 20,000 అని తెలుస్తుంది. సో 31 మార్చ్ 2011 ఇది ఫైనాన్షియల్ ఇయర్, ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31 మార్చిలో ఎండ్ అవుతుంది. సో 31/3/2011 ఇది 10, ఇది 11. సో బై ఏం రాయాలి మనము? ఇది ఖర్చు, మనకి ఎక్స్పెండిచర్. కాబట్టి నేను డిప్రిసియేషన్ అకౌంట్ అని రాయాలి. సో డిప్రిసియేషన్ ఎంత? మొదటి 6 నెలలకు ఓన్లీ 1,000 రూపాయలే. మనం వర్కింగ్ నోట్స్ రాసుకున్నాం. 1000 ఎట్లా వచ్చింది సార్ అంటే, మిషన్ కొన్నది అక్టోబర్ లో కాబట్టి, ఇది ఎండ్ అయ్యేది మార్చిలో కాబట్టి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి కాబట్టి 6 నెలలకు 1,000 రూపాయలు తరుగుదల అవుతుంది. సో డెబిట్ సైడ్ ఉన్న 20,000 క్రెడిట్ సైడ్ కూడా వేయాలి. సేమ్ బ్యాలెన్స్ రెండు సైడ్లు కరెక్ట్ గా ఉండాలి. ఆ మధ్యలో బ్యాలెన్స్ అంతా 20,000 నుంచి 1,000 తీసేస్తే మిగిలి ఉన్నదే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 19,000. ఈ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ నెక్స్ట్ ఇయర్ కి ఏమైంది? 1 ఏప్రిల్ 2011 కి బ్యాలెన్స్డ్ బ్రాట్ డౌన్. అది క్లోజింగ్ బ్యాలెన్స్, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. 19,000 వేసినాం. ఈ ఇయర్ లో 19,000కి మనం ఏం కొనుగోలు చేయలేదు. ఒక మిషన్ కొనుగోలు చేస్తే ఇక్కడ యాడ్ చేస్తాం, ఏమైనా ఖర్చులు పెడితే యాడ్ చేస్తాం. కానీ ఏం చేయలేదు కాబట్టి 19,000కి 19,000 వేసుకున్నాం. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ 31 మార్చ్ 2012. సో ఇక్కడ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మార్చ్ తో ఎండ్ అవుతుంది. సో సంవత్సరం పీరియడ్ కాబట్టి ఇది సంవత్సరాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. బై డిప్రిసియేషన్ సెకండ్ ఇయర్ అంట 2,000 రూపాయలు మన వర్కింగ్ నోట్స్ రాసుకున్నాం. 2,000 రూపాయలు. సో 19,000 వాట్ ఇస్ ద బ్యాలెన్స్? 17,000. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ 17,000. అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 12 కు 1 ఏప్రిల్ 12 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 17,000. సో మళ్ళీ థర్డ్ ఇయర్ లో కూడా సంవత్సరానికి డిప్రిసియేషన్ చేయాలి. సో 1 ఏప్రిల్ 12 నుంచి 31/3/13 ఇది సంవత్సరం పీరియడ్. బై డిప్రిసియేషన్ ఎంత? 2,000. సో వేసుకున్నాం. సో 17,000కు 17,000 వేసుకుంటే వాట్ ఇస్ ద బ్యాలెన్స్? 15,000. అదే 15,000 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి 1/4/13కి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 15,000 రూపాయలుగా ఉంటుంది. అంటే మొదటి సంవత్సరం 1,000 రూపాయలు డిప్రిసియేషన్, రెండవ సంవత్సరం 2,000, మూడవ సంవత్సరం 2,000. సో 5,000 పోతే దాని వాల్యూ ఎంత? 15,000గా మిగులుతుంది. సో మనం కరెక్టా కదా తెలుసుకోవాలంటే ఇక్కడ 10, 11, 12. సో 11, 12, 13 3 years. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సార్ ఎందుకు సార్ ఈ లెక్క? దీనివల్ల ఏం తెలుస్తుందంటే, మిషన్ 2010లో కొన్నప్పుడు దాని యొక్క వాల్యూ 20,000 రూపాయలు ఉంది. ఫస్ట్ ఇయర్ వాడిన తర్వాత 1,000 రూపాయలు తరుగుదల పోతే దాని యొక్క వాల్యూ 19,000 రూపాయలు ఉంది. మళ్ళీ సెకండ్ ఇయర్ లో దాని వాల్యూ 2 years పోతే దాని వాల్యూ 17,000 ఉంది. మూడో సంవత్సరం డిప్రిసియేషన్ 2,000 పోతే దాని వాల్యూ 15,000 రూపాయలు ఉంది. అంటే ఒక వస్తువు కొన్నప్పుడు 20,000 రూపాయలు ఉంది, దాన్ని మనం వాడగా దాని వాల్యూ ఎంత అంటే 15,000 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ కానీ కార్ కానీ కొనుగోలు చేస్తే ఫస్ట్ 50,000 కొన్నాం, కార్ అయితే 5 లక్షలు కొన్నాం. ఫస్ట్ ఇయర్ అయితే ఎంత వస్తుంది? ఒక రేట్ వస్తుంది. సెకండ్ ఇయర్ అయితే ఎంత వస్తుంది? ఇంకో రేట్. అట్లా డిప్రిసియేషన్ సంవత్సరానికి తగ్గించుకుంటూ పోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్.